తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోలు చేయటం దుమారం రేపుతోంది. దర్శన క్యూ లైన్లలో ప్రాంక్ వీడియో చిత్రీకరించారు ఆకతాయిలు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి ప్రాంక్ వీడియో చేశాడు. భక్తులుండే కంపార్ట్మెంట్ తాళాలు తీస్తున్నట్లుగా ప్రాంక్ వీడియో చేశాడు. దీంతో దర్శన క్యూ లైన్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి భక్తులతో ప్రాంక్ వీడియోలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா எப்படி புகாரம் இந்த இடத்துலலும் இல்ல இப்ப புதுசா அட்டில அடிக்க போறாங்க பாரு. ஐயோ இன்னொரு குண்டா. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ప్రసాద్, సాధారణంగా క్యూ లైన్లోకి వెళ్లేటప్పుడు ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు కదా, ఈ తరహా ఘటన జరగటం ఇదే తొలిసారిలా కనిపిస్తోంది. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అధికారులు? తిరుమల శ్రీవారి క్యూ దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్ లో తమిళనాడుకు చెందిన భక్తులు ఫ్రాంక్ వీడియో చేయడం అనేది ఇక్కడ కల్పన వస్తుంది. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వెళ్లే వాళ్ళు గోవింద నామస్మరణతో భక్తి శ్రద్ధలతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొందరు తమిళనాడుకు సంబంధించిన టీటీఎఫ్ వాసన తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంలో క్యూ లైన్ లోకి ఏదైతే బయట క్యూ లైన్ కాకుండా నారాయణగిరిలో టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో సెల్ ఫోన్లతో ప్రవేశించారు. ఈ సెల్ ఫోన్లు తీసుకెళ్లి అక్కడ లోపల కూడా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో దీన్ని అప్లోడ్ చేయడం వల్ల ఇది హల్చల్ అయింది. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళు చేసిన ఈ వీడియో వల్ల తిరుమల పవిత్రత మంటగలిసే విధంగా ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తన ఉంది. దీంతో ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేయడంతో ఈ టీటీడీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీంతో వెంటనే టీటీడీ ఈవో దీని మీద విచారణ సాధించారు. టీటీడీ విజిలెన్స్ వారికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఆ భక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ ఇప్పటికే పేర్కొంది. ఏదేమైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెళ్లే సందర్భంలో సెల్ ఫోన్లు తీసుకెళ్లడం అనేది ఇక్కడ ఉద్యమం. ఎందుకంటే విజిలెన్స్ వైపులు ఇదంతా తప్పకుండా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు సెల్ ఫోన్లు ఉన్నా ఎవరైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు నారాయణ షెడ్ లో ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసుకుని లోపలికి అనుమతించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది భద్రతా లోపం కారణంగానే సెల్ ఫోన్లు కూడా వీళ్ళు కంపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏదేమైనా వీళ్ళు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. మరొక భక్తులందరూ కూడా వీరి మీద మండిపడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలానే కొంతమంది అన్ని మతస్థులు కూడా ఘాట్ రోడ్ లో కావచ్చు తిరుమలలో కొన్ని వీడియోలు చేసినప్పుడు వాళ్ళ మీద గట్టి చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు సోమవారం దర్శనానికి వచ్చిన భక్తులే ఇలా చేయడం అనేది ఈ విధంగా ఫ్రాంక్ వీడియోలు చేయడం గంటల తరబడి క్యూ లైన్ లో సోమవారం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వీళ్ళు ఆకతాయిలు ఆటలాడుకోవడం అనేది వాళ్ళ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి దీని మీద టీటీడీ వెంటనే స్పందించి మరోసారి ఈ విధమైన చర్యలకి భక్తులు ఎవరు కూడా ఆకతాయిలు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. అనుశ్రీ. రైట్, థాంక్యూ ప్రసాద్.